హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం కాకతీయ యూనివర్సిటీ అలాగే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఇంగ్లీష్ పోయం ది మెండింగ్ షూస్ వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ 4 పోయమ్స్ కంప్లీట్ అయిపోయాయి. దిస్ ఇస్ ద లాస్ట్ పోయం ఆఫ్ ది సెమ్ 2. సో మెండింగ్ షూస్ అంటే ఏంటి? అసలు మెండింగ్ అంటే ఏంటి? బాగు చేయడం అన్నమాట. షూస్ అంటే చిరిగిపోయిన షూస్ ఉంటాయి కదా, వాటిని బాగు చేయడం అనేసి అంటున్నారు. సో దీన్ని రాసినటువంటి రైటర్ పోయెట్ ఎవరు? పోయం కాబట్టి పోయెట్ ఎవరు అంటే ఈవి రామకృష్ణన్. ఓకే, సో ఈయన వచ్చేసి పోయెట్. సో నేను ఆల్రెడీ మళ్ళీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు యానోటేషన్ లాగా రాసేటప్పుడు మీరు ఓన్లీ 2 సైడ్ హెడ్డింగ్స్ ని మాత్రమే చేంజ్ చేస్తారు. ఏంటి అంటే థీమ్ ప్లేస్ లో మాత్రం మీరు థీమ్ అని తీసేసి అబౌట్ ది పోయం అని చేంజ్ చేయాలి. అలాగే ఇంకొకటి ఏంటి, సమ్మరీ అని ఉంటుంది కదా, సమ్మరీని తీసేసి మీరు ఎక్స్ప్లెనేషన్ అని చేంజ్ చేయండి, సరిపోతుంది అంతే. మొత్తం ఆన్సర్ ని యాజ్ టీస్ రాయండి. జస్ట్ ఈ 2 సైడ్ హెడ్డింగ్స్ ని చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇంకా మనం ఆన్సర్ లోకి వెళ్తే ఫస్ట్ పోయిట్ గురించి చూద్దాం, ఈవి రామకృష్ణన్ గురించి. సో ఇఫ్ యూ సీ హియర్, E.V. Ramakrishnan is a prominent Indian poet, critic and translator born in 1945 in Kerala. So కేరళలో ఈయన 1945లో జన్మించారంట. సో ఈయన ఒక ఇండియన్ పోయెట్, క్రిటిక్, అంతేకాకుండా ట్రాన్స్లేటర్. అంటే పోయెట్, ట్రాన్స్లేటర్ అంటే ఎవరు? ఒక లాంగ్వేజ్ లో ఉన్న వాటిని ఇంకో లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేసే వాళ్ళని ట్రాన్స్లేటర్ అంటారు. Okay, so he writes mainly in English and is known for his simple and realistic style. ఈయన ఎక్కువగా ఇంగ్లీష్ లోనే రాస్తారంట, చాలా సింపుల్ అండ్ రియలిస్టిక్ స్టైల్లో రాస్తారు. His poetry reflects everyday life, హ్యూమన్ స్ట్రగుల్స్ అండ్ సోషల్ ఇష్యూస్. ఇందులో ఎవ్రీడే లైఫ్ లో ఉండే వాటి గురించి, హ్యూమన్ స్ట్రగుల్స్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి ఎక్కువగా ఉంటాయి. హీ హాస్ ఆల్సో ట్రాన్స్లేటెడ్ మెనీ మలయాళం వర్క్స్ ఇంటూ ఇంగ్లీష్. సో మలయాళంలో ఉన్న వాటిని ఇంగ్లీష్ లోకి కూడా ట్రాన్స్లేట్ చేశాడు. నేను ప్రతి పదాన్ని తెలుగులోకి చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని తెలుగులోకి నేను చెప్తూ ఉంటే మీ మైండ్ లో అదే ఫిక్స్ అయిపోయి ఏమవుతుంది అంటే ఎగ్జామ్ లో మీకు తెలుగు వర్డే గుర్తొస్తుంది. దాని బదులు నేను ఇంగ్లీష్ వర్డ్ ని మళ్ళీ రిపీట్ చేసేసరికి మీకు ఇంగ్లీష్ వర్డ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అర్థమైంది కదా? యాజ్ ఇట్ ఈస్ నేను తెలుగులో చెప్పేసరికి అది మళ్ళీ మీకు తెలుగులోనే గుర్తుండిపోతుంది. ఎగ్జామ్ టైంలో ఇంగ్లీష్ లో రాయలేకపోతారు. Hope you understand. And his notable works include Being Elsewhere in Myself and A Python in a Snake Park. సో ఈయన రాసినటువంటి నోటబుల్ అంటే మంచి గుర్తింపు ఉన్నటువంటి ఫేమస్ వర్క్స్ అవేంటి అని అంటే బీయింగ్ ఎల్స్వేర్ ఇన్ మై సెల్ఫ్, ఏ పైథాన్ ఇన్ ఏ స్నేక్ పార్క్. ఇవి వచ్చేసి ఆయన నోటబుల్ వర్క్స్. హీస్ అన్ ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ మోడర్న్ ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్. మోడర్న్ ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ లో ఈయన కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, సో ఇది వచ్చేసి పోయిట్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ పోయం థీమ్ చూస్తే, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పోయం ఇస్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ ది కాంట్రాస్ట్ బిట్వీన్ ఆర్డినరీ లైఫ్ అండ్ గ్లోబల్ ఈవెంట్స్. సో ఒక లేబర్ కి అంటే ప్రతి ఒక్క పని ఉంటుంది, దానికంటూ ఒక గౌరవం ఉంటుంది. అలా ప్రతి పనికి గౌరవం ఉండడం గురించి, అలాగే ఆర్డినరీ లైఫ్ అండ్ గ్లోబల్ ఈవెంట్స్ అంటే మన గ్లోబల్ వైజ్ జరిగే ఎన్నెన్నో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. లైక్ డిమానిటైజేషన్ జరగడం అనేది ఒక గ్లోబల్ ఈవెంట్. సో సడన్ గా ఇప్పుడు వార్ జరుగుతుంది, దానివల్ల అన్ని గ్యాస్ దొరకట్లేదు. ఓకే, సో పెట్రోల్ కూడా దొరకట్లేదు అంటున్నారు. ఇవన్నీ గ్లోబల్ ఈవెంట్స్ కిందకు వస్తాయి. సో వాటికి అలాగే ఒక ఆర్డినరీ లైఫ్ కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు. కాంట్రాస్ట్ అంటే డిఫరెన్స్ అనమాట. త్రూ ద ఫిగర్ ఆఫ్ ది కాబ్లర్, ద పోయెట్ షోస్ దట్ ఈవెన్ ది సింప్లెస్ట్ జాబ్స్ హ్యావ్ వాల్యూ అండ్ ఇంపార్టెన్స్. సో కాబ్లర్ అంటే ఎవరు? ఈ స్టోరీలో మనకు ఒక కాబ్లర్ ఉంటారు, అంటే చెప్పులు కుట్టే వాళ్ళు అన్నమాట. సో ఆ కాబ్లర్ ని యూజ్ చేసుకొని పోయెట్ ఒక సింపుల్ జాబ్ గురించి, దానికి ఉండే విలువ, దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నారు. మనకు చూడడానికి అది చిన్న పని అనిపించవచ్చు, ఏ చెప్పులు కుట్టేవాడు అని. కాకపోతే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఒక్కసారి మన చెప్పు కానీ తెగితే అప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. అంతేనా? అంటే ప్రతి పనికి గౌరవం ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు.
The poem also explores the idea of journey and continuity. సో మనిషి జీవితంలో ఉండే మన జర్నీ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా కంటిన్యూ చేయాలి జీవితాన్ని అనే దాని గురించి. షూస్ సింబలైజ్ లైఫ్ జర్నీ. ఈ షూస్ అనేవి మన జీవితంలో ఒక జర్నీ లాంటిదైతే అందులో మెండింగ్ దెమ్ రిప్రజెంట్స్ రెన్యూవల్ అండ్ ది ఎబిలిటీ టు మూవ్ ఫార్వర్డ్ అగైన్. సో ఈ మెండింగ్, వాటిని రిపేర్ చేయడం అంటే ఏంటి, మళ్ళీ రిన్యూ చేయడం, వాటిని మళ్ళీ బాగు చేసి మళ్ళీ ముందుకెళ్ళడం అన్నమాట. The cobbler therefore becomes a symbol of support and continuity in human life. సో ఒక చెప్పులు కుట్టడం అనే చిన్న కాన్సెప్ట్ తో హ్యూమన్ లైఫ్ ఎలా కంటిన్యూ అవుతుంది, ఎంత సపోర్ట్ గా ఉంటుంది అని రెండింటికి లింక్ పెట్టాడంట. ఇప్పుడు చెప్పులు తెగిపోతే మనం పడేస్తే ఎలా ఉంటుంది, సో ఆ లైఫ్ అక్కడికి ఎండ్ అవుతుంది. సో మనం కూడా అలాగే, సో మనం ఎలా అయితే హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ లాగా మనం మెడిసిన్స్ తీసుకోవడం, సర్జరీస్ ఇవన్నీ జరిగిన తర్వాత మనకు ఏం జరుగుతుంది, అక్కడ మెండింగ్ జరుగుతుంది, అంటే మనల్ని కూడా బాగు చేస్తున్నారు. సో ఒక షూ కుట్టడంని చూసి ఆయన మనిషి జీవితంలో కూడా ఈ మెండింగ్ అంటే ఏదో ఒకటి జరగడం అనేది కొత్త దాని కోసం, కొత్త జీవితంలోని కొత్త విషయాలను ఆరంభించడానికి అని ఆయన చెప్తున్నారు. సమరీ చూస్తే, the poem Mending Shoes presents a simple yet deeply meaningful scene of a cobbler working under a neem tree. సో ఈ పోయం లో ఒక సింపుల్ మీనింగ్ అండ్ సీన్ కనిపిస్తుంది. ఏంటి అంటే ఒక కాబ్లర్ అనమాట, చెప్పులు కుట్టే ఆయన ఒక చెట్టు కింద, నీమ్ చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టుకుంటున్నాడు. The poet observes him quietly repairing worn out shoes, humming to himself, completely absorbed in his work. సో మన పోయట్ అతన్ని చూశాడు అనమాట. అతను ఏం చేస్తున్నాడు, అతని పని ఏదో చినిగిపోయిన షూస్ ని కుట్టుకుంటూ తనకు వచ్చిన పాటను తను హమ్ చేసుకుంటూ మ్యూజిక్ ని అలా తన పనిలో తాను మునిగిపోయాడు. The cobbler appears peaceful and unconcerned about the outside world even as the day slowly comes to an end. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన పనిలో ఆయన మునిగిపోయాడు, కానీ చాలా ప్రశాంతంగా ఆయన ప్రపంచంలో ఉన్న వేరే విషయాలను పట్టించుకోవట్లేదు. చాలా హ్యాపీగా తన పనిని తను చాలా ప్రశాంతంగా చేసుకుంటూ ఆ రోజున అలా కంప్లీట్ చేశాడు. హిస్ హంబుల్ వర్క్ ప్లేస్ అండ్ కామ్ నేచర్ రిఫ్లెక్ట్స్ ఎ లైఫ్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ కంటైన్మెంట్. సో అక్కడ అతను చేసే ఆ పని, అలాగే అతని యొక్క నేచర్, కామ్ నేచర్, ఆ ప్లేస్ అన్ని జీవితంలో ఎంత సింపుల్ గా ఉండాలి, ఉన్నదాంతో ఎలా తృప్తి పడాలి అనే మంచి కాన్సెప్ట్ ని చెప్తుంది. As the poet watches closely, అతను ఇంకా బాగా అబ్జర్వ్ చేశాడంట. He notices the cobbler's skilled and elegant hands moving in and out in his torn shoes. సో మీరు ఎప్పుడైనా ఒక చెప్పులు కుట్టేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేశారా, ఒక ఇదేంటి నీడిల్ లాంటిది లోపలికి పెట్టి థ్రెడ్ పెట్టి బయటకి తీసి మళ్ళీ లోపలికి బయటికి అంటూ ఆ థ్రెడ్ ని అటు ఇటు తీస్తూ భలే కుడతారన్నమాట. సో దాన్ని మన పోయిట్ నోటీస్ చేశాడంటబ్బా, ఎంత బాగా ఆయన హ్యాండ్స్ ని మూవ్ చేస్తూ కుడుతున్నాడా అని. ద వర్డ్ ఎలిగెంట్ సజెస్ట్ దట్ ఈవెన్ ఎ స్మాల్ జాబ్ లైక్ మెండింగ్ షూస్ రిక్వైర్స్ గ్రేట్ స్కిల్ అండ్ డిజర్వ్స్ అప్రిషియేషన్. సో ఇక్కడ ఎలిగెంట్ అని అనడం వెనుక ఏంటి అంటే, అంత చిన్న జాబ్ అయినా కూడా ఆయన చేసే పనిలో మంచి నైపుణ్యం అనేది, స్కిల్ అనేది ఉంది. సో దానికి మనం అప్రిషియేట్ చేయాలి, ఏ పనికైనా మనం అప్రిషియేట్ చేయాలి అని చెప్తున్నారు. Meanwhile, a nearby pawn shop radio suddenly announces major political changes in the world. సడన్ గా రేడియో షాప్ లోంచి అనౌన్స్మెంట్ వినిపిస్తుంది అన్నమాట. పొలిటికల్ చేంజెస్ జరిగాయి ఏంటి, ఏం జరిగాయి అని అంటే, రెసిగ్నేషన్ సచ్ యాజ్ ది రెసిగ్నేషన్ ఆఫ్ మిఖాయిల్ గోర్బచేవ్ అండ్ ది రైజ్ ఆఫ్ బోరిస్ ఎల్సిన్. సో ఈ మిఖాయిల్ గోర్బచేవ్ ఏమో రెసిగ్నేషన్ అంటే రాజీనామా చేశాడంట. సో బోరిస్ ఎల్సిన్ ఏమో ఎదిగిపోయాడన్నమాట, ముందుకు వెళ్ళాడన్నమాట. సో ఇలా బయట జరిగే రాజకీయ పొలిటికల్ ఇష్యూస్ గురించి అనౌన్స్ చేశారు రేడియోలో. దీస్ గ్లోబల్ ఈవెంట్స్ కాంట్రాస్ట్ షార్ప్లీ విత్ ద క్వైట్ అన్నోటిస్డ్ వర్క్ ఆఫ్ ది కోబ్లర్. సో ఇక్కడ అంత పెద్ద మార్పు జరిగింది, కానీ మన కోబ్లర్ మాత్రం అసలు దాన్ని వినను కూడా వినలేదు, పట్టించుకోలేదు. While history is being made on a large scale, the cobbler continues his work unaffected. సో అక్కడ రాజకీయ మార్పులు జరిగినా, ఎలాంటివి జరిగినా, అక్కడ కాబ్లర్ మాత్రం తన పని కంటిన్యూ చేస్తున్నాడు, ఎలాంటి మార్పు అనేది లేకుండా.
In the second stanza, the act of repairing shoes becomes symbolic. So second stanza లో ఈ చెప్పులు కుట్టడం అనేది ఒక సింబాలిక్ గా మారిందన్నమాట. The cobbler stitches together the torn parts of the shoes, which represents the poet's long and tiring journeys from the Deccan plateau to his village. సో ఇక్కడ కాబ్లర్ రెండు చిరిగిపోయిన పార్ట్స్ ఉంటాయి కదా, రెండింటిని కలిపి కుడుతున్నాడు అనమాట షూస్ ని. అలా కుడుతుంటే మన పోయట్ కి ఏం గుర్తొచ్చింది అని అంటే తన యొక్క లాంగ్ అండ్ టైరింగ్ జర్నీస్ అంట. తను డెక్కన్ ప్లాట్యూ నుంచి తన ఊరు వరకి ఎంత కష్టపడి లాంగ్ అండ్ టైరింగ్ జర్నీస్ చేశాడు, ప్రయాణాన్ని చేశాడు, ఎంత అలసిపోయాడు అనేది ఆయనకి గుర్తొస్తుందంట. బై ఫిక్సింగ్ దెమ్ ద కాబ్లర్ రిస్టోర్స్ నాట్ ఓన్లీ ద షూస్ బట్ ఆల్సో మెమరీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ దోస్ జర్నీస్. సో అలా కుడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మన పోయట్ కి తన మెమరీస్ గుర్తొస్తున్నాయి. సో ఆ కుడుతున్నప్పుడు ఆ గుచ్చుకుంటూ ఆ సూది లోపలికి వెళ్ళి దారంతో ఫిక్స్ చేస్తున్నప్పుడు మనం కూడా ప్రయాణాలు, జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేశాము, సో ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ గుర్తొచ్చాయి. The poet expresses gratitude realizing that the cobbler's works gives new life to his travels. సో ఇక్కడ కాబ్లర్ చేసే పని చూసినాక ఆయన జీవితం గురించి, ఆయన జీవితంలో కొత్త లైఫ్ గురించి, న్యూ లైఫ్ గురించి ఆయన ఆలోచించి నాకు ఇలా రియలైజ్ అయ్యేలా చేసినందుకు ఆయనకు గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్ గా ఉన్నాడు. The needle becomes a powerful symbol as it stitches together the roads of the homeland into a map of return journeys. సో ఇక్కడ ఈ స్టిచ్ చేసేటప్పుడు యూజ్ చేసే నీడిల్ ఉంది చూసారా, సో ఈ నీడిల్ అనేది ఎలా ఉందంటే తన హోమ్ ల్యాండ్ అంటే తన ఇంటికి, అలాగే తను వెళ్ళే ఈ ప్రదేశాలకు రెండింటికి మధ్యలో కనెక్ట్ చేస్తుందన్నమాట. This suggests that the cobbler's simple work has a deeper significance. It connects lives and supports movements. సో ఒకరికొకరు ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయి ఉంటారు. ఆ దారంతో ఎలా కనెక్ట్ అయి ఉంటారు, ఆ సూది ఎలా కనెక్ట్ చేస్తుందో మనం కూడా, మనం ఎన్ని జర్నీస్ చేసినా తిరిగి మన ప్రయాణాన్ని మన ఇంటికి చేరాలి అని చెప్తుందంట. In the final stanza, the repaired shoes are ready to face the రోడ్ అగైన్ along with all its uncertainties. సో ఇప్పుడు షూస్ రిపేర్ అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్ మీద నడవడానికి ఆ షూస్ రెడీ అన్నమాట. ద సెట్టింగ్ షిఫ్ట్స్ టు ఈవినింగ్. సో ఇప్పుడు అంతా ఈవినింగ్ అయిపోయింది. విత్ ద నాయిస్ ఆఫ్ క్రాస్ అండ్ ద ఫేడింగ్ డే లైట్. సో డే లైట్ మొత్తం పోయింది, కొంచెం మబ్బు మబ్బుగా అంటే చీకటి అవ్వడానికి స్టార్ట్ అయింది. ద కాబ్లర్ ఫినిషెస్ హిస్ వర్క్ అండ్ లుక్స్ అట్ ది బ్రైట్ లైట్స్ ఆఫ్ ది సిటీ. సో ఆయన ఇంకా పని కంప్లీట్ చేసుకొని అక్కడ ఉన్న సిటీ లైట్స్ ఉంటాయి కదా వాటిని చూశాడనమాట. His expression is calm and detached, almost like someone who has renounced worldly desires. సో ఇప్పుడు ఆయన ఫేస్ ఎలా ఉంది అంటే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు అనమాట. అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతనికి ప్రపంచ విషయాలతోనే ఎలాంటి సంబంధం లేదు. He seems to understand that at the same moment someone somewhere is making history, beginning a new journey symbolized by a new pair of shoes. సో అతను ఏమనుకుంటున్నాడంటే ఎవరో ఎక్కడో ఏదో ఒక హిస్టరీ చేస్తూ ఉండొచ్చు. అంటే హిస్టరీ అంటే ఏంటి, అందరికి గుర్తుండిపోయేలాంటి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుండొచ్చు, క్రికెట్ మ్యాచ్ జరుగుతుండొచ్చు, ఏదో ఒకటి. సో ఒక కొత్త షూస్ ని వేసుకొని కొత్త ఆరంభాన్ని ఎవరో చేసి ఉంటారు అనేసి అనుకున్నాడు. Thus the poem connects the ordinary with the extraordinary. సో సింపుల్ ఆర్డినరీ విషయాలను కూడా ఎక్స్ట్రాఆర్డినరీ గా కనెక్ట్ చేశారు చూసారా, షోయింగ్ హౌ స్మాల్ యాక్ట్స్ కాంట్రిబ్యూట్ టు లార్జర్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. సో మనిషి యొక్క అనుభవాలతో మనం చిన్న చిన్న విషయాలను కూడా ఎంత బాగా అర్థం చేసుకోవచ్చు అనేది మనకు ఈ పోయంలో చాలా బాగా చెప్పారనమాట. సో కంక్లూజన్ లోకి వెళ్తే, బెండింగ్ షూస్ ఇస్ అ థాట్ఫుల్ పోయం దట్ ట్రాన్స్ఫార్మ్స్ అన్ ఆర్డినరీ సీన్ ఇంటూ ఎ పవర్ఫుల్ రిఫ్లెక్షన్ ఆన్ లైఫ్ అండ్ సొసైటీ. సో ఇది చాలా సింపుల్ విషయం, జస్ట్ చెప్పులు కుట్టడం అనేది, కానీ అందులో ఎంతో లోతుగా ఆలోచించాడు ఎవరు, మన యొక్క రామకృష్ణన్ గారు. ఎంత లోతుగా ఆలోచించారంటే ఆ షూస్ రిపేర్ ఎలా ఉంటుందో, అలాగే మన జీవితంలో కూడా ఎన్నో జర్నీస్ ఉంటాయి, ఎన్నో రిపేర్స్ ఉంటాయి. సో వాటన్నిటిని సరి చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలి అనేసి ఆయన చాలా బాగా చెప్పారు. ఈవి రామకృష్ణన్ సక్సెస్ఫుల్లీ షోన్ దట్ ఈవెన్ అన్నోటిస్డ్ ఇండివిజువల్స్ లైక్ ఎ రోడ్ సైడ్ కాబ్లర్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ సస్టైనింగ్ హ్యూమన్ జర్నీ. సో ఈవెన్ ఒక చిన్న కాబ్లర్, రోడ్ పక్కన ఉండే కాబ్లర్
చేసే చిన్న పనిని ఎవరూ పట్టించుకున్నటువంటి ఒక పనిలో కూడా ఎంత అర్థం ఉంది జీవితంకి సంబంధించింది అని ఈయన అర్థం చేసుకొని మనకు చెప్తున్నారు. ద పోయం అల్టిమేట్లీ టీచర్స్ us టు రెస్పెక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లేబర్ అండ్ టు రికగ్నైజ్ ది హిడెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీడే యాక్షన్. సో ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది. దాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ప్రతి పనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి పనిలోనూ మనకు తెలియని పరమార్థం ఉంటుంది, అదేంటో గుర్తించాలి అనేసి చెప్తున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి మెండింగ్ షూస్ సమ్మరీ. ఓకే, సో దీంతో ఆల్ సమ్మరీస్ కంప్లీట్ అయిపోయాయి. మనం మళ్ళీ గ్రామర్ పార్ట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.